సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఎదురు చూస్తున్న తీయని వార్తనే తెచ్చానమ్మా, కాదు అనకుండా స్వీకరించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ ప్రశాంతంగా ఇది విను తల్లి, నేను నీ కోసం ఏం తెచ్చానో నీకే అర్థమవుతుంది. పూర్తిగా నీ బాబా చెప్పేది ఒక్కసారి విను, నీ మనసులోని భారం అంతా తొలగిపోతుంది బిడ్డ. చూడు తల్లి, నేను ఎప్పుడూ కూడా నీతోనే, నీ దగ్గరే ఉన్నాను కదా. మరి నువ్వు ఎందుకు తల్లి ఆ విషయం మరిచావు? నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గరే నిలిపేసుకుంటున్నావు? నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదని తెలుసుకో. నిదానంగా ఆలోచించి నీ బాధని మొత్తం తొలగించుకో తల్లి. నీకు సాయంగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడు. నేను నీతోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ కష్టాలు, కోరికలు, సమస్యలు అన్నింటినీ నేను తీరుస్తాను. నీ బాధలన్నీ నాతో పంచుకో బిడ్డ. నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయేంత వరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో. అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా చాలా తేలికగా ఉంటుంది. ప్రతిరోజు నా గుడికి రా తల్లి, ప్రతి విషయం నాకు చెప్పు. నీ మనసు కుదుట పడేంత వరకు నా గుడిలోనే ఉండు. అలా చేయడం వల్ల నీ మనసు ఎంతో తేలికవుతుంది. నమ్మకం కుదరడం లేదా అమ్మా? అయితే ఒక్కసారి ప్రయత్నించి చూడు, నీకే తెలుస్తుంది. నా తండ్రి నాతోనే ఉన్నాడు అన్న నమ్మకం నీకు కలుగుతుంది. జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా, అది నేను కూడా ఒప్పుకుంటాను. అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను చుట్టుముట్టాయి. అయినా సరే నువ్వు వాటన్నింటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చావు కదా. ఇప్పుడైనా తెలిసిందా తల్లి, నువ్వేంటో, నీలో ఉన్న ధైర్యం ఏంటో అనేది? అది గతం మాత్రమే బిడ్డ. ఇక రాబోయే జీవితం కూడా అలానే ఉంటుందని అస్సలు అనుకోకు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసే. ఇకపై నేను నీ జీవితాన్ని చక్కబెడతాను బిడ్డ. ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి కదా, వాటన్నింటినీ నేను సరిచేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమే బిడ్డ. నిన్ను బుజ్జగించడానికి మాయమాటలు చెప్పడం లేదు. నేను చెప్పినవి చెప్పినట్లే చేస్తానమ్మా. కాస్త ఓపికగా ఉండు. నీకు, నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు సహించను. జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మ ఫలితాలే తల్లి. ఆ కర్మ ఫలితాల నుంచి మీరు బయటపడే సమయం ఆసన్నమైంది. అది కొద్ది రోజులలోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి. మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడినందుకు కానుకగా నేను నీకు ఆనందకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తున్నాను. ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి
నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో. అప్పుడు నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. క్షణంలో నువ్వు ఒకటి తరువాత మరొకటి శుభవార్తలు వినబోతున్నావు. ఈ తండ్రి నీతోనే ఉండి ఆ శుభవార్తలు చేరవేయబోతున్నాడు బిడ్డ. ఇక నువ్వు కోరినవన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు అన్నీ నేను తొలగిస్తానమ్మా. నీ పిల్లల భవిష్యత్తును నేను మంచిగా రాశాను. ఇక వాళ్ళ గురించి నువ్వు అస్సలు దిగులు పడకు బిడ్డ. ఎలాంటి సందేహాలు పెట్టుకోకు. నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. అర్థమైంది కదా? నువ్వు నన్ను కోరిన తీపి కబురు నీకు అందించబోతున్నాను తల్లి. అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నీ సాయి మాటలు విన్నాక మనసులో ధైర్యం వచ్చింది కదా బిడ్డ. ఆ ధైర్యాన్ని అలానే నిలుపుకో. అన్నింటిలో నీదే పై చెయ్యి అవుతుంది. అన్నింటిలో నువ్వే విజయం సాధిస్తావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశం బాబాగారి బిడ్డలకు ఒక అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ బిడ్డ కోరికైనా సరే వెనక ముందుగా ఏదో ఒక రోజు తీరుతుంది. కానీ ఈ సందేశంలో బాబాగారు అంటూ ఉన్నారు, తన బిడ్డల పక్కనే ఎప్పుడూ తాను ఉంటూ తన బిడ్డల చెయ్యి పట్టుకొని మరి వాళ్ళు అడిగినవి ఒకదాని వెనుక మరొకటి ఒక్కొక్క శుభవార్తను చేరవేస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకంటే అదృష్టం ఉంటుందా? ఎల్లా వేళలా బాబాగారు మన పక్కనే ఉండి మనకు కాపుదల కాస్తూ ప్రతి కోరికను నెరవేర్చబోతూ ఉన్నారు. అదేవిధంగా బాబాగారు తన బిడ్డలకు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారండి. బిడ్డలారా, ప్రతిరోజు నా కోవెలకు రండి. మీలో ఉన్నటువంటి కోరికలన్నీ నాకు చెప్పండి. మీ బాధలన్నీ నాతో పంచుకోండి. మీ మనసు కుదుట పడేంత వరకు నా కోవెలలో మీరు ఉండండి. ఇలా చేయడం వల్ల బాబాగారు మనతో ఉన్నారన్నటువంటి ధైర్యం మనకు వస్తుంది. ఆ ధైర్యాన్ని అలానే నింపుకోండి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఒకవేళ బాబాగారి మాటలపై మీకు నమ్మకం కుదరకపోతే బాబాగారే స్వయంగా అంటూ ఉన్నారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నమ్మకంతో పాటు ధైర్యం కూడా మీ మనసులో నిండిపోతుంది అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఏ బిడ్డ అయితే బాబాగారిని పూర్తిగా నమ్ముతారో, ప్రతిరోజు బాబాగారి నామస్మరణ చేస్తూ ఉంటారు, ఆ తండ్రి ఎప్పుడూ నాతోనే ఉంటారని పూర్తి ప్రగాఢ విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు, ఆ బిడ్డల జీవితం ధన్యమవుతుందండి. బాబాగారు ఎప్పుడూ కూడా వాళ్ళ చేతిని విడువరు. ఎల్లవేళలా వారికి రక్షక కవచంలా మారి వారిని కాపాడుకుంటూ ఉంటారు. ప్రతి బాబా బిడ్డకి సాయి నామస్మరణే రక్షణ అవుతుంది. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.